హలో వెల్కమ్ టు Yourschef. ఇవాళ వీడియోలో చికెన్ కార్న్ సూప్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. దీంట్లో నేను ఆయిల్ కానీ లేదంటే కార్న్ ఫ్లోర్ కానీ యూజ్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు మనము ప్రాసెస్ చేసేద్దాం. ముందుగా మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 5 to 6 పీసెస్ అన్నమాట విత్ బోన్స్, 3 glasses ఆఫ్ వాటర్. 3 glasses ఆఫ్ వాటర్ అంటే దగ్గరగా 1 liter వాటర్ వేసేసి ఒక 2 teaspoon సాల్ట్, తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్. ఇక్కడ నేను ఒక ఫుల్ లెమన్ తీసుకున్నమాట. దాంట్లో ఫస్ట్ హాఫ్ లెమన్ వేసేసాను. మళ్ళీ ఒక పించ్ ఆఫ్ అంటే ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా దంచి వేయాలండి. మీ దగ్గర కావాల్సి వస్తే రెడీమేడ్ పౌడర్ అన్న వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్లీ వేస్తున్నాను. ఆ తర్వాత ఇది హై హీట్లో 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ప్యాన్లో మనము చికెన్ స్టాక్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఈ స్టాక్ అనేది మనం హై హీట్లో తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ మిగిలింది కదండి విత్ బోన్స్ తీసేసి మనము ఆ చికెన్ అంతా షెడ్ చేసేయాలన్నమాట. ఆ పీసెస్ని మనము ఇందులో వేసేసేయాలి. కొంచెం మంచిగా దగ్గర బాయిల్కి వచ్చినప్పుడు మనము కావాల్సినంత కార్న్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వేస్తున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా హై హీట్లో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో హాఫ్ లెమన్ ఉంటుంది కదండి, ఆ హాఫ్ లెమన్ కూడా నేను ఇక్కడ స్క్వీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ వేసేయాలి. ఒక 2 tablespoon కొత్తిమీర, లేకపోతే మీకు కావాల్సిన స్ప్రింగ్ ఆనియన్ అన్న మనము వేసుకోవచ్చు అనమాట. గ్రీన్స్ మీ ఇష్టము, ఆప్షన్ అది. ఇక్కడ కొంచెం థిక్నెస్ కోసం నేను ఇక్కడ ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఓట్స్ పౌడర్ చేసేసి ఒక బౌల్లో, ఇది చికెన్ సూప్ ఉంటుంది కదండి వాటర్, ఆ సూప్ వాటర్ని తీసుకొని దాన్ని పేస్ట్గా చేసేసి ఆ పేస్ట్ అనేది నేను ఈ సూప్లోకి వేసేసి కలిపేసాను. సో దానికి కావాల్సిన థిక్నెస్ ఉంటుంది కదండి, అది వచ్చేస్తుంది. మరీ థిక్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం తాగేలాగా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనము థ్రెడ్స్ చేసుకోవాలి, ఎగ్ థ్రెడ్స్. సో దానికోసం ఎగ్ వైట్ని మనము బీట్ చేయాలన్నమాట. ఎల్లో మాత్రం వేయకండి. ఈ ఎగ్ వైట్ని లో హీట్లో పెట్టుకొని మనం స్లోగా డ్రాప్ చేస్తూ స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి థ్రెడ్స్ వచ్చేస్తాయి. మర్చిపోకుండా లో హీట్లో పెట్టుకోండి. దీని తర్వాత ఇది 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనము స్విచ్ ఆఫ్ చేసామన్నమాట. ఎక్కువసేపు ఉడుకునేది ఎగ్ వేసుకున్నప్పుడు. ఇప్పుడు దీన్ని మనము హాట్గా సర్వ్ చేసేయచ్చు. ఇది చాలా హెల్దీ సూప్ అండి. మీరు కానీ చూస్తుంటే దీంట్లో ఆయిల్ కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ నేను ఏం యూజ్ చేయలేదండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.